హలో అండి, టుడే మనం ఫిష్ గ్రేవీని కొత్తిమీరతో ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఫిష్ పీసెస్ని తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు, అలానే కొద్దిగా కారం కూడా వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక 10 మినిట్స్. తర్వాత మిక్సీ జార్లో కొద్దిగా అల్లము, 5 పచ్చిమిర్చి, అలానే ఒక ఫుల్ వెల్లుల్లిపాయ వేసుకున్నాను నేను. మీరు మీ మసాలా తగ్గట్టు వేసుకోండి. అండ్ కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మిక్సీ పెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా కారం పట్టించిన ఫిష్ పీసెస్ని వేసుకొని వేయించుకోవాలి. ఇలా పీసెస్ బాగా వేగాక తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత అదే ప్యాన్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ని వేసుకొని కాసేపు వేయించుకోవాలి. కాసేపు వేగాక మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా ఇందులో వేసుకొని బాగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఇలా నూనె పైకి వచ్చే వరకు వేయించుకొని మన రుచికి తగ్గట్టు సాల్ట్, కొద్దిగా పసుపు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులోనే 1 స్పూన్ చికెన్ పౌడర్ వేసుకోండి. చికెన్ పౌడర్ వేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది ఈ గ్రేవీకి, కాబట్టి వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా కాసేపు వేగాక మనకు రుచికి తగ్గట్టు కారం, అలానే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా గ్రేవీ బాగా వేగాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని ఇందులో వేసుకొని చిన్నగా స్మూత్గా కలుపుకోవాలి. ఎందుకంటే మళ్ళీ అవి విరిగిపోతాయి. ఆల్రెడీ ఫ్రై అయ్యేటప్పుడే అవి కొంచెం స్కిన్ ఊడిపోతుంది ఈ ఫిష్కి, కాబట్టి కొంచెం కేర్ఫుల్గా మిక్స్ చేసుకోవాలి. అలానే లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి, ఇలా బాగుంటుంది టేస్ట్. అంతే అండి, టేస్టీ ఫిష్ గ్రేవీ రెడీ అయిపోతుంది. ఇది చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇంతకీ ఈ ఫిష్ నేమ్ చెప్పలేదు కదా, ఈ ఫిష్ నేము సాందవా. టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఈ ఫిష్ కర్రీ. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి.